పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి రికార్డులు ఉండేవి బ్రేక్ అవ్వడానికే, కంచుకోటలు ఉండేవి బద్దలు అవ్వటానికి. ఒక్కోసారి కాస్త టైం పట్టొచ్చు, ఇంకాస్త లేట్ అవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు అవి బద్దలు ఒక తప్పదు అని మరోసారి రుజువైంది. ఇందుకు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఫలితమే లేటెస్ట్ గ్రేట్ ఎగ్జాంపుల్. మొత్తానికి వైఎస్ జగన్ ఇలాకాలో టీడీపీ తడాకా చూపించింది. పులివెందుల కోటపై వైఎస్ ఫ్యామిలీ ఆధిపత్యానికి తెర దించుతూ జగన్ కంచుకోటను బద్దలు కొట్టి పసుపు జెండాను ఎగరేసింది తెలుగుదేశం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయాన్ని సాధించారు. ఏకంగా 6035 ఓట్ల మెజార్టీతో ఆమె విజయాన్ని సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ని కోల్పోయారు. ఆయనకు కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సహా ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి అక్కడ మొత్తం 11 మంది పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో చివరకు తెలుగుదేశాన్ని విజయం వరించింది. అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాన్ని కూడా తెలుగుదేశమే కైవసం చేసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయాన్ని సాధించారు. ఆయనకు 12780 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6513 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6267 ఓట్లతో విజయాన్ని సాధించారు. వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ఉన్న పులివెందులలో టీడీపీ వన్ సైడ్ విక్టరీ సాధించడం, అందులోనూ వైసీపీ అభ్యర్థి ఏకంగా డిపాజిట్నే కోల్పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్నిక జరిగిన తీరు, పోలింగ్ సమయంలో నెలకొన్న ఘర్షణలు, ఉద్రిక్త పరిణామాలతో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా మెజారిటీ 1000 లోపే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఫలితాలు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. విక్టరీ సైకిల్ సైడ్ వైపు చేరిపోయింది. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందే పులివెందులకు స్వేచ్ఛ లభించిందని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ జోష్తో వచ్చే ఎన్నికల్లో ఏకంగా జగన్ పులివెందుల కోటని బద్దలు కొడతామని చెప్తున్నారు టీడీపీ నాయకులు. అయితే వైసీపీ నేతలు మాత్రం దొంగ ఓట్లు ఎక్కువగా పోలయ్యాయని, ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని రప్పించి ఓట్లు వేయించారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. అందుకే తాము ఓటమి చెందామని చెబుతున్నారు. ప్రజా విజయం. ఎవరినైనా ప్రజలను 30-35 ఏళ్ళు అక్కడ ఓటే వేయనీయకుండా చేసి తర్వాత ఓటు వేయనిస్తే ఆ రిజల్ట్ వచ్చేసి ఇలానే ఉంటుంది. ప్లస్ ముఖ్యంగా ఇప్పుడు ఇన్ని ఓట్లు వచ్చినాయంటే ఈ తెలుగుదేశం ఓట్లే కాదు, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మాకు ఓట్లు వచ్చాయి. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డికి బాగా ఆయన మదం ఎక్కి అహంకారంతో ఉన్నాడు. అతను ఆకాశం నుంచి కిందికి దించాలంటే మేము బుద్ధి చెప్తాం, మీ ప్రొసీజర్లో మీరు వెళ్ళండి, మేము మీకు 100% సహకరిస్తాం. ఎందుకంటే మాకు ఇవ్వాల్సిన బిల్లులు కూడా ఇవ్వకుండా కమిషన్లకు కక్కుర్తిపడి మెడికల్ కాలేజీలకు మిథున్ రెడ్డి వాళ్ళకి ఇచ్చాడు. ఇతనికి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం ఈసారి అని వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా మా వైపు ఉండి, ఆ తర్వాత మాకు ఫోన్లలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాటలు, నన్నేందో బీటెక్ రవి వాడు ఈడని మాట్లాడాడు, వాళ్ళ కార్యకర్తలు నాకు ఫోన్ చేసి జగన్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలు చెప్తే అతను ఉరి వేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన కావచ్చు, వాళ్ళ క్యాడర్లో విపరీతమైన అసంతృప్తి కావచ్చు, ఆ తర్వాత ఎర్రబల్లి చెరువుది కావచ్చు, ముఖ్యంగా 4వది స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళకు అవకాశం కల్పించడం కావచ్చు. తమ్ముని వచ్చి భరత్ రెడ్డిని కూడా పెడితే ఏదైనా మేము స్ట్రాటజీ కానీ ఇంకోటి వర్కౌట్ చేసుకోవాలంటే అతను డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయాల్సి వస్తుంది. అదే నా భార్యను కన్నా పెడితే ఆమె డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ పోతూ ఉంటుంది. మేము ఏదన్నా స్ట్రాటజీస్ వర్కౌట్ వేరే వాళ్ళని చేర్చుకోవడంతో ఓబులరెడ్డిని కానీ విశ్వనాథ్ రెడ్డిని కానీ మా పుష్పాన్ని కానీ వీళ్ళందరినీ మేము స్ట్రాటజీ ప్రకారంగా చేర్చుకున్నాం కదా అందరినీ. ఈ బీట్లో భాగంగా కొంచెం మాకు టైం దొరుకుతుందని చెప్పి మా భార్య ఇక్కడ ఏదైతే వాగ్దానాలు, ఏదైతే హామీలు ఇచ్చి అన్నీ చేశామో అవన్నీ ఫుల్ఫిల్ చేసి ఈ పులివెందుల మండలాన్ని మేము చెప్పినట్టన్నీ చేశాం. అలాగే పులివెందుల కాన్స్టిట్యున్సీని కూడా డెవలప్ చేస్తాం. తర్వాత నన్ను ఆదరించండి అని నేను ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటువంటి సమాచారంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రెండు చేతులు ఆయన జేబుల్లో పెట్టుకుని స్టైల్గా టక్కు చేసుకుని చొక్కాని ప్యాంట్లోకి తోసి 2 చేతులు జేబుల్లో పెట్టి ఆయన ఓటింగ్ పరిశీలిస్తుంటే ఆ నుంచున్న వాళ్ళు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు, మిస్టర్ కలెక్టర్ నీ స్టైల్ బాగుంది, నీ టక్కు బాగుంది, నీ చొక్కా బాగుంది, నువ్వు ఇన్షర్ట్ చేసిన మడత లేకుండా పొట్ట కనపడకుండా కనబడుతుందా
అందుకే పొట్ట కనపడకుండా నుంచున్నట్టున్నాడు ఈయన. సరే, మీకేముంటే మాకు అనవసరం. మీ కళ్ళ ముందు దొంగ ఓట్లేస్తా, దొంగ ఓటర్లు, దొంగలు ప్రజాస్వామ్యం అనేటువంటి గుళ్ళో దొంగతనం చేస్తున్నటువంటి, మామూలుగా దేవుడి గుళ్ళో తీర్థపు గిన్నె, తీర్థపు చెంచా, గుళ్ళో గంటలు ఎత్తికే దొంగలు ఎట్టా ఉంటారో, ఈ ప్రజాస్వామ్యంలో దొంగోట్లేస్తున్నటువంటి ఈ దొంగలు. మొత్తానికి వై నాట్ పులివెందుల అనే స్లోగన్ని టీడీపీ అచీవ్ చేసింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జస్ట్ ఓ జెడ్పీటీసీ ఎన్నిక గెలిచినంత మాత్రాన పులివెందులపై వైఎస్ జగన్ వైసీపీ పట్టు సడలింది అని అనుకోవడానికి అవకాశం ఉందా అని చర్చ కూడా జరుగుతుంది. టీడీపీ చెబుతున్నట్లుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటని బద్దలు కొట్టడం సాధ్యమేనా? అసలు ఏపీ పాలిటిక్స్కి పులివెందుల పంపించిన మెసేజ్ ఏంటి? పులివెందుల ఫలితంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు గుణపాటి దీపక్ రెడ్డి, ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, అలాగే గోరంట్ల మాధవ్, వైసీపీ మాజీ ఎంపీ. మాధవ్ గారు, దీపక్ రెడ్డి గారు, నమస్తే అండి. దీపక్ రెడ్డి గారు, ఫస్ట్ నేను మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. విజయం గురించి మీకు కంగ్రాచ్యులేషన్స్. జగన్ కంచుకోటను బద్దలు కొట్టామని మీరు అంటున్నారు, కానీ ఇది అప్రజాస్వామికంగా బద్దలు కొట్టారు, దొంగ ఓట్లతో ఈ మెజార్టీని సాధించారు అని వైసీపీ నేతలు అంటున్నారు. సో పులివెందుల విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎటువంటి మెసేజ్ ఇచ్చిందని అనుకుంటున్నారు? మరొకసారి అందరికీ నమస్కారం అండి. ఎలక్షన్స్కి కన్నా ఒక రోజు ముందు నేను మీడియాలో వచ్చి చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా కాదు గడ్డా కాదు పులివెందుల అని చెప్పి ఈ ఎలక్షన్ తర్వాత, అదేవిధంగా మా ఒంటిమిట్ట ఎలక్షన్లో కూడా రుజువు అవబోతా ఉంది అని చెప్పి ఒక రోజు ముందే నేను చెప్పడం జరిగింది. ఎందుకు అంటే గత 10 రోజుల నుంచి నేను అక్కడే ఒంటిమిట్టలో ఉండేను. ఏ విధంగా ప్రజల్లో తిరగతా, ఆ ప్రజల్లో నుంచి వచ్చిన ఆ స్పందన చూసి నేను చెప్పగలిగినాను. వాస్తవంగా మీరు చూస్తే వార్ రూమ్లో నేను ఉండేనండి. ఇది ఎలక్షన్ రోజు దాదాపు 30 ఫోన్లు ఒకటి తర్వాత ఒకటి ఒంటిమిట్టలో ఎస్పెషల్లీ పోలీస్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు మాకు అని చెప్పి మాకు కంప్లైంట్స్ రావటం జరిగింది. సో 30 కంప్లైంట్స్ మా వాళ్ళు మాకే ఫోన్ చేసి ఆ పెరిమీటర్ లైన్ నుంచి లోపలికి కూడా ఎవరిని పోనీయటం లేదు, మళ్ళా మధ్యలో రిలీవర్స్ మార్చేదానికి కూడా పోనీయటం లేదు అని చెప్పి కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఇది నేను వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నాను. ఎందుకోనంటే వైఎస్ఆర్ పార్టీ ఈ ఓటమి తర్వాత పూర్తిగా ఆ పార్టీ పరిస్థితి ఏందో ప్రజలకి అర్థమైపోద్ది గనక పొద్దుటి నుంచి కంటిన్యూగా వాళ్ళ లీడర్లు మాట్లాడుతూ ఉండరు. ఏది ఆరోపణలు తెలుగుదేశం పైన వేసి ఏ విధంగా అన్నా వాళ్ళ పరువు కాపాడుకోవాలా, పార్టీ చనిపోలేదు అని చెప్పి ప్రజల్లో ఒక సందేశం తీసుకోపోవాలని సర్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం మాత్రము ఫీల్డ్లో ఏం జరిగిందో నేను చెప్తున్నాను. సో క్లారిటీతో మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంది అని అంటే, మా ఒంటిమిట్టలో అయితే 25 మంది నామినేషన్లు ఫైల్ చేయడం జరిగింది. తర్వాత విత్డ్రావల్స్ తర్వాత 11 మంది పోటీలో ఉండారు. అదేవిధంగా 11 మంది పులివెందుల్లో కూడా పోటీలో ఉండారు. పులివెందుల్లో అయితే ఇంతకు ముందు ఎలక్షన్ కూడా చేయనీయలేదు. మా దగ్గర కూడా దౌర్జన్యంగా వీళ్ళు వాళ్ళ సైడే చేసుకున్నారు 30 సంవత్సరాలు. సో 30 సంవత్సరాలు పట్టు ఉండే ఆ 2 ప్రాంతాల్లో వాళ్ళు పట్టు కోల్పోయినారు అని అంటే ప్రజలు ఏ విధంగా కాదు, అసలు పులివెందుల్లో ఉన్న అసలైన ఓటర్లు ఎవరు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారంట అని చెప్పుకోకపోతే, అంటే నేను గత ఎలక్షన్స్ నుంచి ఇప్పటిదాకా నేను చెప్తుండేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ రాజకీయాల్లో వాళ్ళు పనికిరారు, ప్రజలు వాళ్ళని పూర్తిగా తిరస్కరించినారు. ఆంధ్ర రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఉన్నప్పుడు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకోబోయి తీవ్రమైన నష్టం చేశారు. అందుకనే వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు అని చెప్పి మేము చెప్తా వచ్చినాం. ఆ పార్టీ చనిపోబోతుంది అని అంటా ఉండాం. సో లక్కీగా ఈ ఉప ఎన్నికలు రావటము ఇది మరొకసారి నిరూపించింది, ప్రజల్లో వాళ్ళు లేరు, ప్రజలు వాళ్ళు తిరస్కరించినారు. ఇన్ని రోజు పులివెందుల మా గడ్డ అనింది, వాళ్ళు గడ్డ కాదు, వాళ్ళు అడ్డ కాదు, ఇది అయిపోయింది వాళ్ళ స్టోరీ, వైఎస్ఆర్ పార్టీ స్టోరీ. ప్రభుత్వాన్ని పని చేసుకొని ఇవ్వండి. ఇట్లా మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కూడా ఉన్నారు, మాధవ్తో కూడా మాట్లాడదాం. మాధవ్ గారు, ఇక్కడ అసలైన ప్రజాస్వామ్యానికి
నమస్కారం అండి. నమస్తే అండి. అసలైన ప్రజాస్వామ్యం ఇప్పుడు పరిడవిల్లింది. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో అని అంటోంది టీడీపీ. మీరేమో దొంగ ఓట్లేసి గెలిచారని అంటూ ఉన్నారు. దొంగ ఓట్లకు ఆస్కారమే లేదు అని టీడీపీ అంటోంది. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, అక్కడ ఎలక్షన్ కాదు జరిగినది, సెలెక్షన్. పోలింగ్ కాదు అక్కడ జరిగినది, రిగ్గింగ్. ఆడ కౌంటింగ్ కాదు జరిగినది, చీటింగ్. 4,000 మంది రౌడీలు, గూండాలు, అసాంఘిక శక్తులు, తర్వాత 2,000 మంది పోలీసులు అక్కడికి రావడం జరిగింది. నేను అబ్జర్వ్ చేసిన కాటికి ఈ 4,000 మంది ఆయా గ్రామాల్లో అసలు ఓటర్లను తరిమేసి దొంగ ఓటర్లు లైన్లలో నిలబడి ఆ దొంగ ఓటర్లను పోలీసులు కవర్ చేస్తూ తుపాకులు పట్టుకొని ఓట్లేసుకోవడం జరిగింది. స్వయంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 2-3 సార్లు ప్రతిపక్ష నేతగా, రేపో మాపో ఈయన బాధను భరించలేక రాష్ట్రపతిని చేస్తామంటున్నారు. అంతటి వ్యక్తి స్వయంగా ఇక్కడ పోటీ చేసినట్లాంటి ఒక వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. చంద్రబాబు నాయుడే స్వయంగా పులివెందులలో తుమ్మల హేమంత్ రెడ్డి పైన పోటీ చేసినది మారెడ్డి లతారెడ్డి కాదు, చంద్రబాబు నాయుడే పోటీ చేసినట్లు యావత్తు కూటమి ప్రభుత్వం ఇక్కడ మాధవ్ గారు నిజానికి పొలిటికల్ రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అంటే ముందస్తు అరెస్ట్ లాంటివి రాజకీయ నాయకులను అరెస్ట్ చేయటాలో జరిగాయంటే ఓకే అనుకోవచ్చు. కానీ ఏకంగా 10,000 మంది ఓటర్లను ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఆపేసి వాళ్ళు ఓటు హక్కు లేకుండా చేసేసి కేవలం రౌడీలు గుండాలు మాత్రమే ఓటు హక్కు. భారతదేశంలోనే ఇంతటి దరిద్రమైన ఎలక్షన్ కాదు ఇంతటి నికృష్టమైన ఎలక్షన్ అంటే ఒకరినిద్దరిని ఏదో బెదిరించారు, లేకపోతే ఓట్లు అంటే 10,000 మంది ఓటర్లని ఏకంగా అన్ని ఊళ్ళల్లో ఉన్నటువంటి జనాలు ఇళ్లలోంచి బయటకు రాకుండా ఓటింగ్ ఏకపక్షంగా నిర్వహించడం సాధ్యమేనా? 100% అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడం జరిగింది. స్వయంగా పోలీస్ ఆఫీసర్లు తుపాకులు పట్టుకుని అక్కడ నిలబడి రౌడీలను, అసాంఘిక శక్తులను ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఇది ఎలక్షనే కాదు, ఇది ఖచ్చితంగా సెలక్షన్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే మాధవ్ గారు. దీపక్ రెడ్డి గారు, మాధవ్ గారు ఏమన్నారో చూశారు కదా, ఇదంతా సెలక్షను, చీటింగు, ఎవరిని ఇళ్లలోంచి బయటకు రాకుండా దొంగ ఓట్లు వేసుకున్నారు. ఏకంగా పోలీసులు అయితే గన్తో కాల్చి పడేస్తానంటూ మాట్లాడి బెదిరించారంటున్నారు. మాధవ్ గారు అట్లా కొన్ని మంచి పంచ్ లైన్లు చెప్పినారు. అదే విధంగా దానికి కంటిన్యూయేషన్, ఇది డిబేట్ కాదు, ఇది క్రయింగ్ అని చెప్పి అది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఒకటి మీకు చూపిస్తానండి. నా వీడియో, నా లైవ్ వాట్సాప్ నుంచి మా ఎలక్షన్ మా అబ్జర్వర్ ఏది మధ్యాహ్నం 2 గంటలకి మేము ఎలక్షన్ కమిషన్కి పెట్టిన కంప్లైంట్ ఈ విధంగా మీరు చూపిమంటే అనేక కంప్లైంట్స్ మీకు చూపిస్తాను. నిజంగా వారు చెప్పిన విధంగా రిగ్గింగో లేకపోతే పోలీస్ వాళ్ళ సహకారము ఉంటే అదే పోలీస్ వాళ్ళ పైన ఎలక్షన్ కమిషన్ కి మేము కంప్లైంట్లు ఎందుకు పెట్టినాము, ఇట్లాంటి ఒకటి కాదు అనేక కంప్లైంట్స్ మేము పెట్టడం జరిగింది. సో దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు ఇటువంటి దుష్ప్రచారం నమ్మొద్దు. ఎందుకు అనంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇటు మాట్లాడకపోతే ఆ పార్టీ చనిపోయింది అనే అభిప్రాయం ప్రజల్లోకి వస్తుంది అని చెప్పే ఉద్దేశంతో ఇటు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవాలు మాత్రము ప్రజలు వాళ్ళని పూర్తిగా తిరస్కరించినారు. ఈ నగ్న సత్యాన్ని వాళ్ళకి తెలిసినా గానీ కేవలం కప్పిపుచ్చే దాని కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇది మీకు రుజువులతో సహా చూపించినాను. ఇవి మీరు ఎలక్షన్ కమిషన్ లో కూడా చెక్ చేయొచ్చు. అది కాకుండా ఇంకొక గ్రామంలో ఏం జరిగింది అని అంటే, ఒకటే గ్రామము కానీ 3 పోలింగ్ బూతులకి డిస్ట్రిబ్యూట్ చేశారు. దీనికి వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే, వాళ్ళని ఓటర్లను దూరం పంపించే విధంగా కొన్ని దగ్గరలో అట జరుగుతుంటాయి. కానీ దాన్ని మనము రీజన్ వాడుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? మా నాయకులు వచ్చి మమ్మల్ని నిలదీసినారు, అన్నా ఏందన్నా ఎందుకు ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు మళ్ళా 8 నెలల్లో మనకి లోకల్ బాడీస్ రాబోతున్నాయి కదా అని. అంటే దీని వెనకాల అర్థం ఏంది అని అంటే, ఈ 2 ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి పట్టు ఉంది. ఈ ఎలక్షన్స్ పెట్టి మనం గెలుచుకొని చనిపోలేదు పార్టీ అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి ఒక ప్లాన్ వాళ్ళు పన్నారు. ఆ ప్లాన్ ఈ రోజు ఫెయిల్ అయింది, ప్రజలు తిరస్కరించినారు. సో ఇది వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నానండి. వాస్తవాలనే ప్రజల ముందు మీ ద్వారా పెట్టాలని చెప్పి ఈ రోజు నేను రావటం జరిగింది.
కానీ ఒక్క మాట నేను అంటే ముగించే ముందు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి కొన్ని ఫొటోస్ కూడా చూపించి అక్కడ కలెక్టర్ ఇన్ఛార్జ్ చేసుకుని ఉన్నారు. అక్కడ దొంగ ఓట్లు ఎవరో సంబంధం లేని వాళ్ళు ఆ పోలింగ్ బూతుల్లో ఉన్నారు, దొంగ ఓట్లు వేస్తున్నారు, కలెక్టర్ కూడా పట్టించుకోలేదని అంటున్నారు. అంటే నేను అదొక్క మాటే చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను ఆ రోజు జోనల్ కోఆర్డినేటర్ గా మా సెంట్రల్ ఆఫీస్ లో నేను ఉండాను, వార్ రూమ్ లో. వాస్తవంగా నేను చెప్తున్నాను, కంటిన్యూగా 2 రోజులు నా ఫోను అనేది పెట్టలేకపోయినాం, ఛార్జింగ్ లో పెట్టుకునే మాట్లాడుతూ ఉండేమో. ఎక్కడ మమ్మల్ని కనీసం నామినేషన్ కూడా ఫైల్ చేయనీయలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణలన్నీ వాళ్ళు గతంలో చేసినవి, వాళ్ళకి తెలిసిన విద్య మేము చేసినామని చెప్పి ఈ రోజు మీడియా ముందు చెప్తున్నారే గాని ఒక్క మాట లాస్ట్ లో నేను చెప్పి ముగిస్తాను. చిత్తూరు జిల్లాలో ఒక మహిళ ఫోన్ చేసింది, అన్న నామినేషన్ పేపర్లు తీసుకొని లోపలికి పోతుంటే పోలీసు వాళ్ళు పోనీయటం లేదు అని చెప్పి. నేను అవి గుడ్డ లోపల పెట్టుకొని పోమ్మా అని అన్నా. మళ్ళా ఒక 2 గంటల తర్వాత కంటిన్యూగా ఫోన్లు వస్తూ ఉండే. ఎత్తుకుంటే కన్నీళ్లతో ఆమె నాతో చెప్పింది, పోలీసు వాళ్ళు డ్రెస్ లోపల కూడా చేతులు పెట్టినారు అన్నా అని చెప్పి. నేను నిజంగా క్షమించమ్మా, ఇంత అన్యాయంగా జరగద్దని నేను అనుకోలేదు అని. రాష్ట్రం అంతా కనీసం ఎలక్షన్స్ కూడా జరగనీయలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు ఇంతకు ముందు ఎలక్షన్స్ జరగనీయలేదు. ఈ రోజు ఫేర్ గా 25 మంది ఒంటిమిట్టలో ఎట్లా నామినేషన్ ఫైల్ చేశారండి? ఎట్లా పులివెందుల్లో 11 మంది నామినేషన్ ఫైల్ చేశారండి? సో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరిగినాయి. పూర్తిగా వైఎస్ఆర్ పార్టీని తిరస్కరించినారు ప్రజలు అని చెప్పి మాత్రం నేను చెప్తున్నాను. అన్నిటికన్నా లాస్ట్ మాట, మాధవ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ లోనే పనిచేసి వచ్చినారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాధవ్ గారు ఆరోపించినట్టు ఆ విధంగా చేస్తారా అండి? ఈ రోజు మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కాపాడేది వాళ్ళు, ఫ్యాక్షనిజాన్ని అంచివేసింది వాళ్ళు. అటువంటి పోలీసు వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడతాము, ఇంతకు ముందు వారు పనిచేసిన డిపార్ట్మెంట్ నే తక్కువ చేసి మాట్లాడతాము, ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఓకే మాధవ్ గారు, పోలీసుల పైన మీరు ఆరోపణలు చేస్తున్నారంటే ప్రతి వ్యవస్థలో కూడా వ్యవస్థలో కూడా కలుపు మొక్కలు లాంటి ఇట్లాంటి మనుషులు ఉంటారు. అంత పోలీస్ వ్యవస్థలో అందరు కాదు, కొందరిని సెలెక్షన్ చేసుకొని సెలెక్టివ్ ఆఫీసర్స్ను అక్కడ వేసుకొని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, కూటమికి అనుకూలంగా ఉన్న పోలీస్ ఆఫీసర్లను లేదా వాళ్ళ కులానికి సంబంధించిన ఆఫీసర్లను అక్కడ వేసుకొని లేదా లంచాలనే పోలీస్ ఆఫీసర్లను అక్కడ వేసుకొని ఈ దుర్మార్గమైన చర్యకు కూటమి ప్రభుత్వం పాల్పడింది. దీపక్ రెడ్డి గారు, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను మొన్న కూడా చెప్పినాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నా. భారతంలో దుర్యోధన చక్రవర్తి కూడా జూదంలో గెలిచి నేను గెలిచిపోయినాను అనుకున్నాడు. ఫైనల్గా పాండవులు గెలిచినారు. తర్వాత రామాయణాన్ని తీసుకుంటే రావణాసురుడు కూడా సీతమ్మని తీసుకుని పోయినప్పుడు నేను గెలిచినాను అనుకున్నాడు. ఫైనల్గా రాముడు గెలిచినాడు. పాండవులు గెలిచినట్లు రాముడు గెలిచినట్లే ఈ రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. మనం చరిత్రను చూస్తే మాధవ్ గారు, దీపక్ రెడ్డి టీడీపీ మీరేమంటున్నారంటే రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి రాబోతోంది అని, కానీ రాబోయే రోజుల్లో పులివెందులను కూడా మేమే గెలుచుకోబోతున్నాము అని. ఉండండి నన్ను కంప్లీట్ చేయనియండి సోల్మన్ గారు, నన్ను కంప్లీట్ చేయనియండి. మాధవ్ గారు, ఇంతమంది నామినేషన్స్ అక్కడ ఎలక్షన్లలో ఓట్లు అంటే ఏం చేయకపోతే. దీపక్ గారు అంటే గో హెడ్ నేనేం మాట్లాడుతలేదు, డిస్టర్బ్ చేయట్లేదు, కానీ చెప్పండి. మాధవ్ గారు క్వశ్చన్ అడిగింది దీపక్ రెడ్డి గారు ఏమడిగారంటే, మనము భారతదేశం, యావత్ భారతదేశం జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసింది. వైసీపీ పార్టీ వైపు యావత్ భారతదేశం చూసే రిజల్ట్స్ను సాధించిన పార్టీ మాది. మా అధినాయకుని క్రేజ్ అది, అతని ఇంటిగ్రిటీ అది, అతని సమగ్రత అది అనేది దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. పార్లమెంటులోనే అత్యధికమైన మెజార్టీతో 5 లక్షల పైసలకు ఓట్లతో గెలిచిన చరిత్ర మా పార్టీది. తర్వాత 19లో 22 ఎంపీలను 151 ఎమ్మెల్యేలను గెలిచిన చరిత్ర మాది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే నాకు తెలిసినంతవరకు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి బై ఎలక్షన్ జరిగితే
ఒక్కటే 22 ఒక్కటి మానవ్ గారు 23 ఒక్కటి సీట్లతో క్లియర్ గా ఎలక్షన్ చెప్పండి. జరిగితే 18 మానవ్ గారు ఒక్కటి సీట్లతో గెలిచిన ఒక క్వశ్చన్ కి క్లారిటీ ఇవ్వండి. వినండి మానవ్ గారు ఒక క్వశ్చన్ కి క్లారిటీ ఇవ్వండి. దీపక్ రెడ్డి చెప్పండి. ఏమంటున్నారు అంటే 11 చెప్పండి, మంది అక్కడ చెప్పండి. నామినేషన్స్ వేయగలిగారు ధైర్యంగా, అంటే అది టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ధైర్యం అని అంటున్నారు. గతంలో ఇలాగా ఎవరు కూడా నామినేషన్స్ వెయ్యనివ్వలేదు, ఒక మహిళకు నామినేషన్ వేసినా బెదిరించారు అని దీపక్ రెడ్డి గారు అంటున్నారు. అంత ఇదల్లా బోగస్. అంత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని ఎవరినో తీసుకుని వచ్చి నామినేషన్లను దాన్ని ప్రజాస్వామ్యంలో ఎంతమంది అయినా నామినేషన్ లేదు, దాన్ని ఎవరం అడ్డుకోనికే లేదు, దాన్ని ఎవరం అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు, దాన్ని ఎవరం కూడా వైలేట్ చేయడానికి వీలు లేదు. వాళ్ళకు పోటీ చేసే హక్కు ఉంది, పోటీ చేసినారు, దాన్ని మనమేం చేస్తాం చెప్పండి. గతంలో వైసీపీ కనీసం ఆ నామినేషన్స్ కూడా వెయ్యనివ్వలేదు అని దీపక్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నిక జరిపించాము, ఓటమిని అంగీకరించలేక దొంగ ఓట్లు అని మాపై ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. రాష్ట్రమంతా నామినేషన్ వేయకుండా అటెండ్ చేసినావా దీపక్ రెడ్డి గారు? రాష్ట్రమంతటా యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతటా నామినేషన్ వేయకుండా అడ్డం చేసినావా? చేయగలుగుతామా? సాధ్యమేనా? ఒకసారి ఆలోచించండి. పులివెందులలో మీరు ఒకటి మాత్రం కరెక్ట్ అండి మాధవ్ గారు, ఒకటి మాత్రం కరెక్ట్. మీరు గతంలో చేసినట్టు వైఎస్ఆర్ పార్టీ చేసినట్టు ఆ విధమైన దౌర్జన్యాలు మేము చెయ్యలేము. ఇప్పుడే మీరు ఎవరో బంధువుల చేత మేము వేయించినాము అని అన్నారు. అంటే ఈ 25 మంది ఒక 12 కులాలకి సంబంధించిన వాళ్ళు ఇది ఒరిజినల్ ఎలక్షన్ కమిషన్ ఎక్స్ట్రాక్ట్. అంటే నాకు 12-14 కులాల్లో నాకు బంధువులు ఉండారేమో మీరు అంటున్నారే, ఎట్లుంటారో ఏ కులం ఆ కులం వేరు వేరు కదా, ఎట్లుంటది అని నాకు తెలియట్లేదు. అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అని అంటే చిట్టీలు దొరికినాయి. ఏది మన బూత్ లో వాళ్ళే ఓట్లేసిరి కాదంటావా? జమ్మలమడుగుల్లో వచ్చి ఓట్లేసిరి కాదంటావా? ప్రొద్దుటూరులో వచ్చి ఓట్లేసిరి కాదంటావా? పక్క జిల్లాల నుంచి ఓట్లేసిరి కాదంటావా? 4-5 వేల మంది ఇక్కడికి వచ్చి పక్క జిల్లా నుంచి 10 మంది వచ్చారు. అన్ని వేల ఓట్లతో డిపాజిట్ 4,000 మంది డిపాజిట్ కూడా రాలేదు కదా. ఏ ఊరికి ఆ ఊరు అసలు ఓటర్ల తరిమి పడేసి ఓటర్లు లైన్లలో నిలబడి వాళ్ళు పోలీసులను కవర్ చేస్తూ తుపాకులు పట్టుకుని ప్రభుత్వ యంత్రాంగం వల్ల ఒత్తాసు పలుకుతూ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, ఎలక్షన్ కమిషన్, పోలీసులు, రౌడీలు ఇంతమంది కలిసి దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని నడి పదాల్లో ఉరి తీస్తారు కదా. మళ్ళీ డిబేట్ లో ధర్మం ఉందా దీపక్ రెడ్డి గారు? చూడండి, ఇప్పుడు డిపాజిట్లు కూడా రాలేదు. మీకు పట్టు ఉండే పులివెందుల ఒంటిమిట్టలో కూడా 30 సంవత్సరాలు పట్టుండే దగ్గర కూడా మీరు ప్రజలు పూర్తిగా తిరస్కరించినారు. ప్రజలు తిరస్కరించినారు. అది కట్టే. ఓకే, ఏంటి ఎటువంటి సంకేతం ఇచ్చింది పులివెందులు అని అనుకుంటున్నారు? నిజానికి జగన్కి అంత పట్టున్న ప్రాంతంలో డిపాజిట్లు కోల్పోయేంత ఫలితం ఎలా రాగలుగుతుంది దీపక్ రెడ్డి గారు? అంటే ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లారిటీ అండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి అయ్యే ముందు ప్రజల్లో పాదయాత్ర చేసి ముద్దులు పెడతా నేను విన్నాను అని చెప్పి ఒక నమ్మకం కుదిరిచ్చినారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడుక్కున్నారు. ప్రజలు నమ్మి ఆ ఛాన్స్ ఇచ్చినారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాన్య ప్రజల్ని ఎవరినైనా కలిసినారా? సరే, వాళ్ళ ఎమ్మెల్యేలని మంత్రుల్ని కలిసిందైతే లేదనుకోండి, సామాన్య ప్రజలు ఒక్కరినన్నా కలిసినారా? ఆయన 5 సంవత్సరాల్లో ఒక్కరికన్నా మీకు కొత్తగా ముద్దు పెట్టింది మనం చూసినామా? సో ప్రజలు ఏమనుకున్నారంటే మనం మోసపోయినాము అని అనుకున్నారు. వేలాది కోట్లు రకరకాల స్కాములు చేసి సంపాదించి మనల్ని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినారు అని చెప్పి ఒక బాధ. రెండోది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా అడుగున కుట్రలు పంతం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రజలు అంటున్నారు. బ్యాంకులకి రాస్తున్నారు లెటర్లు, డబ్బులు ఇవ్వద్దు అని. అమరావతికి డబ్బులు ఇవ్వద్దని వరల్డ్ బ్యాంక్కి రాశారు. అప్పులు ఇవ్వద్దు అని చెప్పి రకరకాల బ్యాంకులకి రాస్తున్నారు. ఎవరైనా కంపెనీలో పెట్టుబడి పెడతామంటే ఇక్కడికి రావద్దు అని చెప్పి వాళ్ళకి రాస్తున్నారు.
ఇవన్నీ తప్పు, ఇట్లా Okay. చేయటం కరెక్ట్ కాదు అని దీపక్ రెడ్డి గారు, చెప్పి వైసీపీ ప్రజలు నేతలు ఒక ఇంకొకరు తీర్పు కూడా ఇచ్చారు అడుగుతున్నారు, అని అనుకుంటున్నాను. మొత్తం సీసీ ఫుటేజ్ ని బయట పెట్టగలరా అని అడుగుతున్నారు. మొత్తం సీసీ ఫుటేజ్ అందులో ఎవరెవరు ఓట్లేశారు, వాళ్ళు ఎక్కడెక్కడ మనుషులు అనేది మొత్తం సీసీ ఫుటేజ్ ని బయట పెట్టగలరా అని అడుగుతున్నారు. దానికి సిద్ధమా? ఎందుకు పెట్టరండి? దేర్ ఇస్ అ ప్రొసీజర్. రూల్స్ లా తెలిసిన వాళ్ళు, ఎలక్షన్ మాన్యువల్ చదివిన వాళ్ళు ప్రతి దాన్ని క్రాస్ చెక్ వెరిఫికేషన్ కోసము మల్టిపుల్ ప్రొవిజన్స్ ఉన్నాయండి. వాళ్ళ ఆ ప్రొవిజన్స్ ప్రకారము వాళ్ళు రేజ్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ ముందుకు పోద్ది. సో గతంలో 2800 ఇన్సిడెంట్స్ వీడియో ఫుటేజ్ తో పాటు మేము ఇచ్చినాము. అప్పుడే వాళ్ళ మొత్తం బండారం బయటకు వస్తుందని చెప్పి అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని కూడా రద్దు చేసినారు కదా. అంటే తప్పులన్నీ చేసింది వాళ్ళు. పుంగనూరు నియోజకవర్గంలో ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఇట్లే దొంగ ఓటు తమిళనాడు నుంచి తెచ్చి వాళ్ళు వేయించినారని చెప్పి ఆ పోలింగ్ ఆఫీసర్స్ ని కూడా సస్పెండ్ చేసింది వాస్తవం కాదా? సో ఇవన్నీ రుజువులతో సహా దొరికిపోయినాయి. సో గతంలో వాళ్ళు చేసిన తప్పులన్నీ ఈ రోజు మేం చేసినామని చెప్పి మా మీద రుద్ది వాళ్ళు తప్పించుకోవాలని చెప్పి ఒక ప్రయత్నమే. ప్రజలు పూర్తిగా తిరస్కరించినారు. వైఎస్ఆర్ పార్టీ రాజకీయాల్లో ఉండకూడదు అనే అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. మాధవ్ గారు ఫైనల్ కామెంట్ చేస్తారా? ఇది ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న నిజమైన అభిప్రాయానికి నిదర్శనమే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం అంటున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికో పేరంటానికో ఎక్కడైనా ఏదో విజిట్కు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ రకంగా జనం కలుస్తున్నారో ఒకసారి చూసి చెప్పండి. తర్వాత ఆ జనం కలిసిన తర్వాత ఈ మళ్ళీ కూటమి బతికి బట్టగడుతుందని మీరు అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే మీ మూర్ఖత్వం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లలో హరిహరాదులు వచ్చిన ఓడించడానికి సాధ్యం కాదు. కానీ జగన్ ఇలాకాలోనే వైసీపీకి డిపాజిట్లు దక్కని ఫలితాన్ని జనం చూడాల్సి వచ్చింది అంటే మీరు మాటలా ఇవి జనం కాదయా వచ్చిన దొంగలు రౌడీలు అసాంఘిక శక్తులు నీచజ్ఞానాలు చేసిన ఎలక్షన్ ఇది. దీన్ని ఎలక్షన్ అంటారా? ఎవరైనా ప్రజాస్వామ్యాన్ని నడి బజార్లో ఉరిదీసి దొంగలు రౌడీలు పోలీసులు ఎలక్షన్ కమిషన్ అందరు కలిసి దొంగ ఓట్లు వేసుకుని మీ అంతకు మీరే ప్రకటించుకుంటే దాన్ని ఎలక్షన్ అంటారా? అది సెలక్షన్. దాన్ని ఎవరు కూడా ఎలక్షన్గా ఈ రాష్ట్రం ఎక్కడ కూడా భావిస్తలేదు. మీకు అర్థమైందో లేదో. మీరు ఈ వాపును చూసి మీరు బలుపు అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, ఎప్పుడు రాబోయే ఎలక్షన్లు ఏ ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడేది లేదు, ఈ కూటమి గెలిచేది లేదు. ఇది సత్యం. రైట్. దీపక్ రెడ్డి గారు ఫైనల్ కామెంట్ చేస్తారా? ఇది కేవలం మీరు సెలెక్ట్ చేసుకొని చేసిన ఇప్పుడు మాధవ్ గారు ఎంత గట్టిగా మాట్లాడినారో ఇంతకన్నా గట్టిగా 2024 ఎలక్షన్స్ ముందు వై నాట్ 175 మాట్లాడితే వై నాట్ 175 దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారా మీరు? వై నాట్ అంటే వాళ్ళు అనిన మాటలు. కానీ ప్రజలు ఏ విధంగా ప్రజలు కనీసము ఆపోజిషన్ స్టేటస్ లేకుండా జగన్మోహన్ రెడ్డిని కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిల్చినారు. ఇది ప్రజల్ని మనము తక్కువ అంచనా వేయకూడదు. సో ఈ రోజు దీపక్ రెడ్డి గారు తక్కువ చేసి మన ఎలక్షన్ వ్యవస్థని తక్కువ చేసి మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. దీపక్ రెడ్డి గారు వద్దు అని అంటున్నారు. మాధవ్ గారు రాజకీయాల్లో ఉండాలంటే మరొక పార్టీని చూసుకునే పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో వస్తది. అందుకని ఆ విధంగా ఆలోచించాలని ఒక నిమిషం వినండి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్ అందరు కలిస్తే కూడా 1,33,00,000 ఓట్లు మాకు వచ్చినాయి. వినండి 1,50,00,000 ఈవీఎంలు మీ పెద్దన్న ఈవీఎం జనసేన విను సింగిల్ గా 1,33,00,000 ఓట్లు మీకు ఈవీఎం మీ పెద్దన్న. ఈవీఎం అనేది మీకు పెద్దన్న. జనసేన, బీజేపీ, తెలుగుదేశము, ఈవీఎం అనే మీ పెద్దన్న, ఎలక్షన్ కమిషన్
5 మంది కలిస్తే మీకు వచ్చిన ఓట్లు 1,53,00,000. మాకు వచ్చిన ఓట్లు సింగిల్గా 1,33,00,000. మీ ఈవీఎంతో వేసుకునే కాటికి వేసుకుంటే కూడా 40% ఓట్లు వచ్చినాయి. ఓకే. ఖచ్చితంగా రేపు 100% ఎప్పుడు ఎలక్షన్ జరిగినా అప్రమత్తంగా ఉంటాం. మేము వినండి. నా ఫైనల్ కామెంట్. ఓకే. మాధవ్ గారు ఎంత మాట్లాడినా ఈవీఎం దీపక్ రెడ్డి గారు తీసుకొని రావాలని ప్రయత్నిస్తుంటారు. కానీ సత్యం ఏంది అని అంటే గత ఎలక్షన్స్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫైనల్ గా సత్యమేవ జయతే వైసీపీ పార్టీకి 3 నామాలు, ఫైనల్ గా సత్యమేవ జయతే సత్యమేవ జయతే. దయచేసి ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేట్ ని మీరు గుర్తు పెట్టుకోవాలా. ఇంకా ఊహల్లో తేలిపోకూడదు, అత్యాశలోకి పోకూడదు, వాస్తవాల్లో ఫైనల్ గా సత్యమేవ జయతే. దీన్ని ఎలక్షన్ గా ఎవరు గుర్తిస్తలేరు. ఇది ఎలక్షన్ కాదు, ఇది ప్రజాస్వామ్యం కూనైపోయింది, రాజ్యాంగం కూనైపోయింది. ఎర్ర బుక్ అమల్లోకి తెచ్చి మొండిగా మీరు గెలిచిన గెలుపు అది గెలిపే కాదని ప్రజలు భావిస్తున్నారు. మీకు అందరికి కూడా నమస్కారం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దీపక్ రెడ్డి గారు బిగ్ 7లో అందుబాటులోకి వచ్చి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం గురించి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి టీడీపీ అంటోంది పులివెందులలో తొలిసారి ప్రజాస్వామ్యం పరిడవిల్లింది అని. కానీ వైసీపీ నేతలు అంటున్నారు నిజమైన ఓటర్లు ఎవరిని కూడా అక్కడ ఓటు హక్కు వినియోగించకుండా చేసి దొంగ ఓట్లు వేసి టీడీపీ గెలిచింది అని. కాదు, ప్రజాస్వామ్య బద్ధంగానే జరిగింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఎవరైనా నామినేషన్లు వెయ్యాలి అంటేనే భయపడేవారు, నామినేషన్లు వెయ్యనిచ్చేవారు కాదు. కానీ మేము ఇక్కడ 11 మంది నామినేషన్లు వేశారు ప్రజాస్వామ్యబద్ధంగా, ధైర్యంగా, అండ్ ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు అని టీడీపీ అంటుంది. చూద్దాం.